భయంకరమైన కరువు, తినడానికి చెట్ల బెరడు, మట్టి ఇవి తప్ప మరేమీ దొరకని అత్యంత దారుణమైన ప్రాచీనకాలం. ఒక్కసారి ఊహించుకోండి, అలాంటి చీకటి సమయంలోకి భవిష్యత్తు నుండి ఒక వ్యక్తి అకస్మాత్తుగా వస్తే, అది కూడా తన చేతిలో ఉన్న ఒక డిజిటల్ సిస్టమ్ ద్వారా ఆధునిక ప్రపంచంలోని ఫుడ్డు, వస్తువులను ఇక్కడికి రప్పించగలిగితే. ఈరోజు మన విశ్లేషణ సరిగ్గా దీని గురించే. ప్రాచీన కరువు కాలంలోకి ఎంట్రీ ఇచ్చిన ఒక డిజిటల్ రక్షకుడి ఎపిక్ సర్వైవల్ స్టోరీ. సరే, అసలీ కథలోకి లోతుగా వెళ్దాం. గడ్డివేర్లు నమిలి బతుకుతానేమో కాని నా కూతుర్ని మాత్రం అమ్మనూ అని కన్నేళ్లు పెట్టుకుంటున్న ఒక తల్లి మాటలు చాలు ఆ కాలం నాటి దుస్థితి అర్థం చేసుకోవడానికి. కరువు ఎంత భయంకరంగా ఉందంటే, కేవలం గుప్పెడు అన్నం కోసం, అప్పులు తీర్చడం కోసం కన్నవాళ్లనే అమ్ముకునే దారుణమైన పరిస్థితి. ఇక్కడ ట్విస్టేంటంటే, మన హీరో ఎంట్రీ ఇచ్చిన ఆ బాడీ అసలు యజమాని ఎలాంటివాడో తెలుసా? అచ్చం అలాంటివాడే. కన్న తల్లిని కొడుతూ కాసింత ఆహారం కోసం సొంత చెల్లెనే ఒక వితంతువుకి అప్పు కింద అమ్మేసిన అత్యంత నీచమైన వ్యక్తి. ఆ శరీరంలోకి మన హీరో ప్రవేశిస్తాడు. కాని ఆ పాత శరీరంలోకి వచ్చిన ఈ కొత్త మైండ్కి ఒక అద్భుతమైన సూపర్ పవర్ లభిస్తుంది. అదే ఈ షాక్ సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే ఇది అచ్చం ఒక వీడియో గేమ్ మెకానిక్ లాంటిది. తన చుట్టూ ఉన్నవాళ్లను ఆశ్చర్యానికి లేదా షాక్కు గురిచేసిన ప్రతిసారీ ఈ సిస్టమ్ తనకి పాయింట్లనిస్తుంది. ఆ పాయింట్లతో ఏం చేయొచ్చు? ఆధునిక ప్రపంచంలోనే తెల్లటి బియ్యం, వేడివేడి మాంసం, మంచి బట్టలు లేదా కొత్త స్కిల్స్, ఇలా ఏదైనా కొనుగోలు చేయొచ్చు. అంటే ఆ కాలపు ప్రజల అంచనాలను తలకిందులు చేసి వాళ్లను ఎంత షాక్ చేస్తే మనోడికి అంత లాభం అన్నమాట. ఇది ఒక అద్భుతమైన మార్పును మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఒకసారి గమనించండి, నిన్నటి వరకు ఊళ్ళో అందరికంటే వర్స్ట్ పర్సన్, సొంత చెల్లిన్నే అమ్మేసినవాడు, ఈరోజు తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఒక పెద్ద కవచంలా మారిపోయాడు. ఆకలితో మట్టి తింటున్న తల్లికి అత్యుత్తమమైన తెల్లటి అన్నం, మాంసం వండిపెడుతూ ఆ ఊరికే ఒక డిజిటల్ రక్షకుడుగా ఎలా మారాడన్నది నిజంగా గూస్బంప్స్ తెప్పించే విషయం. అయితే ఈ సిస్టమ్ కూడా మొదట్లోనే లక్షల పాయింట్లు ఇచ్చేదు. చాలా చిన్నగా మొదలవుతుంది. సిస్టమ్ ద్వారా ఒక వ్యక్తిని ఆశ్చర్యపరిస్తే వచ్చేది కేవలం 10 పాయింట్లు మాత్రమే. తినడానికి ఏమీ లేని ఆ పాడుబడిన ఇంట్లో మన హీరో గాలిలోనుంచి అకస్మాత్తుగా 2 బలిసిన కుందేళ్లను సృష్టించినప్పుడు అతని కుటుంబం లిటరల్గా షాక్ అయిపోతుంది. ఆ షాకైన వాళ్లని చూసి సిస్టమ్ మొదటిసారిగా పాయింట్లనిస్తుంది. ఆ 10 పాయింట్లతోటే అసలు ఆట మొదలవుతుంది. లెవెల్ 1, కుటుంబాన్ని రక్షించడం. పాయింట్లు రావడం మొదలైన వెంటనే హీరో ముందున్న అతి పెద్ద టాస్క్ తన చెల్లిని కాపాడుకోవటం. పాత అప్పు కింద ఆమెను లాక్కెళ్లడానికొచ్చిన ఆ వితంతువు వాంగ్ ప్లాన్స్ని మన హీరో తిప్పికొట్టిన విధానం నిజంగా మైండ్ బ్లోయింగ్. తన దగ్గరున్న 30 పాయింట్లతో సిస్టంలో ఏకంగా 100 పౌండ్ల బరువైన ఒక మేకను కొంటాడు. దాన్ని కరువుతో అల్లాడుతున్న గ్రామస్తుల ముందుంచి తన చెల్లి అప్పుపత్రాన్ని ఎవరైతే లాక్కుని చించేస్తారో వాళ్లందరికీ ఆ మాంసం పంచుతానని ఆఫరిస్తాడు. ఇంకేముంది, ఆకలితో ఉన్న జనం ఆ వితంతువు మీద పడి పేపర్లన్నీ చింపేస్తారు. ఒకే ఒక్క దెబ్బతో చెల్లికి స్వేచ్ఛ వచ్చింది, గ్రామస్తుల సపోర్ట్ దొరికింది. మాస్టర్ స్ట్రోక్ కదూ! ఇక్కడే అసలైన స్నోబాల్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇంతకాలం ఆకలితో మాడిపోయిన 130 మంది గ్రామస్తులు ఆ మేకమాంసం తినగానే ఊహించని ఆ విందుకి వాళ్లంతా ఎలా షాక్ అవుతారో ఆలోచించండి. ఒక్కొక్కరి నుండి 10 పాయింట్ల చొప్పున సడన్గా 1300 పాయింట్లు సిస్టమ్ అకౌంట్లో పడిపోతాయి. ఇక ఇక్కడ్నుండి అసలు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది. లెవెల్ 2, ద వైట్ రైస్ మిరాకిల్, అంటే తెల్లటి బియ్యం చేసిన అద్భుతం. ఇప్పుడు కథ ఒక చిన్న గ్రామం నుంచి ఏకంగా వేలాది మంది ప్రజలున్న నగరానికి మారుతుంది. అక్కడ పరిస్థితి ఊహకందని విధంగా దారుణంగా ఉంటుంది. 10,000 మందికి పైగా శరణార్థులు కరువుతో, ఆకలితో రోడ్లమీదే ప్రాణాలు వదులుతుంటారు. అధికారుల దగ్గర చేతులు దులుపుకోవడం తప్ప ధాన్యం లేదు. సరిగ్గా అప్పుడే మన డిజిటల్ సేవియర్ రంగంలోకి దిగుతాడు. 10,000 మందికి ఎంత తాగినా అయిపోని స్వచ్ఛమైన చిక్కటి తెల్లటి బియ్యపు జావను ఉచితంగా పంచుతానని వాగ్దానం చేస్తాడు. ఆ ప్రాచీన కాలంలో అలాంటి కరువులో ఇది ఎవ్వరూ కలలో కూడా ఊహించలేని అద్భుతం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ కాంట్రాస్ట్. ఒకవైపు బయట ప్రపంచం మొత్తం ఆకలితో మట్టిని, చెట్ల బెరడును తింటూ చావుబతుకుల మధ్య పోరాడుతుంటే, మన హీరో మాత్రం తన సిస్టమ్ ద్వారా మోడర్న్ ప్రపంచపు విలాసాలను ఎంజాయ్ చేస్తుంటాడు. అక్షరాల స్పైసీ హాట్పాట్, బార్బిక్యూ డిన్నర్లు లాగించేస్తుంటాడు. చుట్టుపక్కల వాళ్లు కట్టుకోడానికి చిరిగిన గోనెపట్టాలు వాడుతుంటే ఇతను తన కుటుంబానికి ఏకంగా 3 రంగుల పట్టు వస్త్రాలు కొనిపెడతాడు. ఆ ఆకలి రాజ్యానికి, ఈ ఆధునిక విలాసాలకు మధ్య ఉన్న ఈ అబ్జర్డ్ వ్యత్యాసమే ఈ కథలో హైలైట్.
ఎప్పుడైతే ఆ 10,000 మంది శరణార్థులకు కడుపు నిండా అంత అద్భుతమైన భోజనం పెట్టాడో వాళ్లంతా నమ్మలేని ఆశ్చర్యానికి గురయ్యారు. దాంతో ఏమైంది? సిస్టంలో పాయింట్ల సంఖ్య అమాంతం 1,00,000కు చేరిపోయింది. ఈ 1,00,000 పాయింట్లతో మనోడి పవర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. కేవలం ఫ్రీగా ఫుడ్ పెట్టడమే కాకుండా జనాలతో పని చేయించుకుంటూ వారికి ఆహారమిచ్చే పనికి ఆహార పథకం లాంటి ప్రోగ్రాం స్టార్ట్ చేసే రేంజ్కి ఎదిగిపోయాడు. లెవెల్ 3 అవినీతి వ్యాపారుల ఆట కట్టించడం. ఇలా ఉచితంగా ధాన్యం పంచడం ఆ ప్రాంతంలోని 3 పెద్ద అవినీతి వ్యాపారులకు అస్సలు నచ్చదు. ధాన్యాన్ని దాచిపెట్టి రేట్లు రెట్టింపు చేసి క్యాష్ చేసుకోవాలన్న వాళ్ల ప్లాన్స్ మీద మన హీరో నీళ్లు చల్లుతాడు మేరీ. కాని ఒక పక్క అధికారుల సపోర్ట్, మరో పక్క డబ్బున్న ఆ మోనోపోలిని ఎలా దెబ్బతీయాలి? వాళ్లు చాలా కన్నింగ్గా చుట్టుపక్కల 100 మైళ్ల వరకు ఎవరూ ధాన్యం అమ్మకుండా కండిషన్స్ పెడతారు. ఒకవైపు వేలాది మంది జనం ఆకలితో ఎదురుచూస్తున్నారు, మరోవైపు ధాన్యం సప్లై మొత్తం ఆగిపోయింది. చూస్తుంటే ఇది అస్సలు సాల్వ్ చేయలేని ఇంపాసిబుల్ సిట్యుయేషన్లా అనిపిస్తుంది కదా. కథ ఎలా మలుపు తిరుగుతుందో చూద్దాం. ఆ వ్యాపారులు హీరోకొక కండిషన్ పెడతారు. ప్రాణాలతో ఉన్న 3 అడవి పందులను తీసుకొస్తేనే వాళ్ల దగ్గరున్న ధాన్యాన్ని రిలీజ్ చేస్తామంటారు. అడవిలో ఆకులే లేని ఆ కరువు కాలంలో బతికున్న పందులు ఎక్కడ్నుంచొస్తాయి? వాళ్ల ఉద్దేశ్యంలో అది అసాధ్యం. కాని మన హీరో తన సిస్టంని వాడి జస్ట్ 1,500 పాయింట్లు ఖర్చు చేసి అందరి కళ్ళెదుటే 3 బలిసిన అడవి పందులను స్పాన్ చేస్తాడు. వాళ్ల పందెంలో గెలిచి ఆ అవినీతి వ్యాపారుల మైండ్ బ్లాక్ చేస్తాడు. పందెంలో ఓడిపోయిన ఆ వ్యాపారులు తమ స్వార్థం కోసం ఏకంగా హీరో పంచుతున్న ఆహార నిలవలకే నిప్పు పెట్టడానికి ట్రై చేస్తారు. కాని కరెక్ట్ టైంకి పైస్థాయి అధికారి అయిన లార్డ్ ఇన్స్పెక్టర్ అక్కడికి రావడం, ఈ అవినీతిపరులు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం జరిగిపోతాయి. కరువు కాలంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినందుకు వాళ్లందరికీ అక్కడికక్కడే మరణశిక్ష పడుతుంది. అంతకంటే సాటిస్ఫైయింగ్ విషయమేంటంటే వాళ్ల గోదాముల్లో ఇన్నాళ్లు దాచిపెట్టిన అక్రమధాన్యమంతా చట్టబద్ధంగా మన హీరో సొంతమవుతుంది. కరెక్ట్గా ఫేస్ మీద కొట్టినట్టుండే జస్టిస్ అంటే ఇదే. లెవెల్ 4 ఆధునిక ఉటోపియా. అవినీతి అధికారుల పీడ విరగడై ఆకలి కష్టాలు తీరిన తర్వాత ఒకప్పుడు ఊళ్ళో అందరిచేతా చీ కొట్టించుకున్న ఆ విలన్ ఇప్పుడు ఆ ప్రావిన్స్ మొత్తానికే ఒక హీరో అయిపోయాడు. మొత్తం జిల్లా ప్రజలను కరువు నుంచి కాపాడినందుకుగాను ఆశ్చర్యపోయిన లక్షలాది మంది ప్రజల నుంచి ఏకంగా 10 లక్షల పాయింట్లు ఒకేసారి సిస్టంలో జమవుతాయి. 1 మిలియన్ పాయింట్స్ అంటే అంతులేని వనరులు, ఎవరూ ఊహించలేని అపరిమితమైన శక్తి మన హీరో చేతికి వచ్చింది. ఇక ఆ ప్రాచీన యుగంలో ఆధునిక అద్భుతాలు సృష్టించడానికి గేట్లు తెరుచుకున్నట్టే. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రధాన విషయమేంటంటే ఈ ప్రోగ్రెషన్. ఫస్ట్ ఇయర్ చూస్తే తినడానికి తిండి లేక అందరూ అప్పుల పాలయ్యారు. సెకండ్ ఇయర్కొచ్చేసరికి సిస్టమ్ దయవల్ల మోడర్న్ బట్టలు, అంతులేని అన్నం దొరికాయి. థర్డ్ ఇయర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. ఇక 5వ సంవత్సరం నాటికి మనోడి ప్లాన్స్ వింటే షాకవుతారు. ఆ ప్రాచీన కాలంలోనే వైఫై, ఎలక్ట్రిక్ కార్లు, మోడర్న్ టాయిలెట్స్ నిర్మించాలని డిసైడ్ అవుతాడు. అంటే ఆకలితో అల్లాడుతున్న ఒక ప్రాంతాన్ని ఏకంగా 21వ శతాబ్దపు మోడర్న్ సిటీగా మార్చేశాడు. సో ఇదంతా చూశాక ఈ కథ ఒక ఆసక్తికరమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. అసలు ఒక పర్ఫెక్ట్ సొసైటీ లేదా ఉటోపియా అనేది ఎక్కడినుంచొస్తుంది? కేవలం సిస్టమ్ ఇచ్చిన అంతులేని వనరులుండటం వల్ల, లేక భవిష్యత్తు నుండి మన హీరో తీసుకొచ్చిన సమానత్వం, ఇన్నోవేషన్ లాంటి ఆ ఆధునిక ఆలోచనా విధానం వల్ల? వనరులు ఎన్ని ఉన్నా దాన్ని ప్రజల కోసం ఎలా వాడాం అనేదే అసలైన విజయమని ఈ కథ మనకు స్పష్టంగా చెప్తోంది. ఈ ఎపిక్ జర్నీ విన్నాక మీకేమనిపిస్తుంది? ఇలాంటి మరో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.